మన ధర్మానికంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక చెట్టుని జస్ట్ మేము నరికేసామని చెప్పేసి ఓన్లీ బ్రాంచెస్ లీవ్స్ నరికేస్తే సరిపోదు. దాని రూట్స్ ఉన్నంత కాలము చెట్టు మళ్ళీ కూడా వస్తుంది, అవునా కదా? మన ధర్మాన్ని నాశనం చేయాలనే ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో మనం పైపైన నరుక్కుంటూ పోతే దానికి పెద్ద లాభం ఏం లేదండి. రూట్ కాజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ కాజ్ మనం డిస్ట్రాయ్ చేయగలిగితే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఫర్దర్గా రావు. లేకపోతే ఈరోజు తిరుపతి అయింది, రేపు ఇంకోటి అవుతుంది, రేపు శక్తిపీఠాలు అవుతాయి, రేపు జ్యోతిర్లింగాలు అవుతాయి, 100 ఉంటాయండి. ప్రతి దగ్గర మనం ఇలా కూర్చొని ఒక ఇంటర్వ్యూ అవుతుందేమో, ఒక గంట ప్రజలు చూస్తారు, ఆ గంట వీడియో అయిపోయిన తర్వాత వాడి పని వాడిది, వీళ్ళ పని వీళ్ళది. మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చే వరకు వీళ్ళకి తీరుకుండదు, వాళ్ళకి తీరుకుండదు. సో ఇది కాదు కదండి మనకు కావాల్సింది. వీ నీడ్ ఏ సొల్యూషన్. దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం 1950లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని మనం యాక్సెప్ట్ చేసామో భారతదేశము యాజ్ అ గవర్నమెంట్గా, 1950 కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఆర్టికల్ 26లో రాశారు, ఏ గవర్నమెంట్ కూడా రిలీజియస్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి అసలు ఎలాంటి హక్కు లేదు, క్లియర్గా రాశారు.